హాయ్ అండి, వెల్కమ్ టు వంటల బుట్ట. ఈరోజు మనం తక్కువ టైంలో ఎక్కువ టేస్టీనిచ్చే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల కిస్మిస్ వేసి దోరగా వేయించి ఒక బౌల్లో తీసుకోండి. అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. రవ్వ దోరగా వేయించుకుని వేరే ప్లేట్లో తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల కొలత ప్రకారం వాటర్ని వేసి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని చిటికెడు వేసుకుని మొత్తం కలిసేలా కలుపుతూ వాటర్ని మరిగించుకోండి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా వేయించి పక్కకు తీసుకున్న రవ్వని వేసి మొత్తం కలిసేలా కలుపుతూ ఎక్కడా ఉండలు కట్టకుండా మొత్తం లైన్గా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించండి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేస్తే బాండీ ఎక్కడా అడుగు పట్టకుండా మనకి కేసరి మృదువుగా ఉడుకుతుంది. ఒక కప్పు రవ్వకి సమానంగా 1 కప్పు పంచదారని తీసుకుని పంచదార కరిగేంత వరకు కలుపుతూ పంచదార కరిగి కొద్దిగా పలచబడిన తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మొత్తం కలిసేలా కలిపి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పైనుంచి వేస్తూ కలిపితే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి తక్కువ టైంలో రెడీ అయింది.